హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే నేను ఇక్కడ 34 సైజ్ అయితే చూపిస్తున్నానండి. శారీ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ శారీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అనేది. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది. అయితే ఇక్కడ లైవ్ పెడదామని అనుకున్నానండి, అస్సలు కుదరలేదు. నాకు నెట్ రావట్లేదు, నెట్ అనేది సరిపోవట్లేదండి లైవ్ పెట్టడానికి. అందుకని చెప్పి మామూలుగా అయితే ఈ కటింగ్ అనేది లైవ్లో చూపిద్దాం అనుకున్నాను. అయితే రావట్లేదు, నెట్ అనేది సరిగ్గా లేదు కాబట్టి మనకి కరెక్ట్గా అయితే రాలేదు. అందుకని చెప్పి మళ్ళీ వీడియో అయితే తీస్తున్నానండి. ఇక్కడ హ్యాండ్స్ అనేది ఇలా తీసుకోవాలండి. మనకు ఒక 1/2 ఇంచ్ అయితే మనకి పైపింగ్ వేసుకుంటేందుకు 1/2 ఇంచ్ తీసుకోవాలి. లేదు మనం పట్టి పెట్టుకోవాలంటే ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచ్ తీసుకుంటే మనకి 7 ఇంచెస్ వస్తుంది కదా. తర్వాత పైనుంచి 2 ఇంచెస్ నుంచి మార్క్ చేసుకొని కింద చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అంటే హ్యాండ్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ కదా, అందులో చంక డౌన్ అనేది 3 ఇంచెస్ తీసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేశాను. ఇక్కడ చంక లూజ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో, 9 ఇంచెస్ అయితే వచ్చింది మనకి. చాలా డీప్ నెక్, అలాగే ఆర్మ్ లూజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ బ్లౌజ్కి. ఇలా ఎంత పెద్ద సైజ్ అయినా సరేనండి, మనము కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ఇలా చూడండి, ఫస్ట్ నుంచి 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా లాస్ట్ వరకు వచ్చింది లూజ్ అనేది. అప్పుడు ఏం చేయాలి, మనం ఒక 2 ఇంచెస్ పీస్ అయితే యాడ్ చేసుకోవాలండి చంక దగ్గర. ఇలా లోతు అంటే కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి లాస్ట్కి వచ్చేసి చూసారా, చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి. అయితే ఇక్కడ ఒక 2 ఇంచెస్ పీస్ తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒక 2 ఇంచెస్ తీసుకుంటే చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేసుకోవడమే, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద సైజ్ అయినా సరేనండి, ఈ మెథడ్ అయితే కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది కటింగ్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఇందాక ఇప్పుడు మనం ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఆ పీస్ అనేది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే చూపిస్తాను చూడండి. మనకి వేస్ట్ కాకుండా క్లాత్ అనేది ఇలా, ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉంది కదా, ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా కట్ చేసుకున్నామంటే మనకి ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ పీస్ అనేది కూడా మనకి హ్యాండ్ దగ్గర వేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడైతే ఇలా వేసుకోవాలి, మనం జాయింట్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ క్లాత్ అనేది. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ ఇలా చూసుకోవాలి కరెక్ట్గా, అంటే ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేసింది చూసారా. ఇప్పుడు మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ హైట్ చూద్దామని కాకపోతే మీకు నడుము చూపిస్తేనే క్లారిటీగా ఉంటుంది కదా. నడుముకు అంటే మనం పట్టి పెట్టుకోనికైతే ఒక 1/2 ఇంచుకి ఇలా లైన్ వేసుకోవాలండి. 1/2 ఇంచుకి లైన్ వేసుకుంటే మనము నడుము పట్టి అయినా పైపింగ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము, కస్టమర్ చాయిస్ అది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1/2 ఇంచుకి వదిలేసుకున్నాం కదా కింద. పైన షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా పెట్టేశాను నేను. మినిమం ఇంత అండి, 16 ఇంచెస్ ఉంది హ్యాండ్ బాడీ పొడవు వచ్చేసి బ్లౌజ్ హైట్. అయితే ఇక్కడ నడుము వచ్చేసి 34 అయితే ఉక్స్ పట్టి నుంచి కాజాపట్టి వరకు ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 34ని డబల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందండి చూడండి. ఇలా కరెక్ట్గా చూసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసేది. 4 భాగాలు చేసుకోవాలి. అది ఎంత అన్నా ఉండనియండి, 40 కానీ 42 కానీ 44 కానీ ఎంత అన్నా ఉండని, అలా సగం చేసుకొని అంటే 4 భాగాలు చేసుకొని అలా 1 అంటే మనకి ఒక భాగం అయితే ఇలా పెట్టుకోవాలి, ఒక వంతు అయితే పెట్టేసుకొని తర్వాత 1 ఇంచ్ డాట్స్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకొని లాస్ట్కి అయితే ఒక లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనమైతే ఇప్పుడు నడుము చూసుకున్నాము, హైట్ వచ్చేసింది కదా. తర్వాత ఇలా వీప్ కప్ చూసుకుందాం. వీప్ కప్ వచ్చేసి వీప్ కప్ మనకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని అటు ఇటు కుట్టు ఉంటుంది కదండి, ఆ కుట్టు దగ్గర మనం ఫోల్డింగ్ చేసుకుంటే వీప్ కప్ అన్నీ కరెక్ట్గా వచ్చేస్తుంది. వచ్చిన దాన్ని బట్టి మనం ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు కింద 1/2 ఇంచు వదిలేసాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 34 ఉంది కాబట్టి నేనైతే 5.5 అయితే పెడుతున్నాను. 5.5 పెట్టిన తర్వాత కింద డీప్ నెక్ వచ్చేసి మనకి 3.5 అయితే పెట్టానండి. చాలా డీప్ నెక్ బ్లౌజ్ ఇది.
మీకు ఎవరికైనా సరేనండి డీప్గా కట్ చేసుకోవాలంటే ఈ మెథడ్ అయితే వాడండి, మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. పైన వచ్చేసి 2.5 అండి నెక్, కింద వచ్చేసి మనకి 3.5 అంటే మొత్తం వచ్చేసి 1 ఇంచ్ ఎక్కువ పెరిగింది. ఇక్కడ చంక డౌన్ అనేది మనకి 6.5 అయితే ఉందండి. 6.5కి ఇలా మార్క్ చేసుకొని చూడండి, ఇక్కడ స్ట్రైట్గా చూసుకోవాలి. పైన 5.5 వస్తే కింద కూడా అంతే రావాలి. అందుకని ఒక పావు ఇంచు అటు ఇటు వచ్చిందని నేను లైన్ అయితే అక్కడికి వేశాను. ఇక్కడ చంక లోతు అనేది 1 ఇంచ్ అయితే మార్క్ చేశాను. ఇప్పుడు కరువు స్కేల్తో మనం కరువు తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి ఇలా నీట్గా. కానీ 34 సైజు అందరికీ ఇలానే రావాలంటే రాదండి. ఎందుకంటే కొంతమందికి చంక లూజ్ అనేది తక్కువగా ఉంటుంది, చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే నడుము తక్కువగా ఉంటుంది, చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఆర్మ్ లూజ్ తక్కువగా ఉంటుంది. ఎన్నో రకాలుగా ఉంటారు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది మనకి అర్థమైపోతుంది. ఎంత పెద్ద బ్లౌజ్ అయినా ఈ మెథడ్ అయితే మనం అర్థం చేసుకోవాలి. 5.5 వచ్చేసింది కదండి. 3 ఇంచెస్ అయితే నేను షోల్డర్ పెట్టాను, 2.5 అయితే నెక్ పెట్టాను కదా. లోపలికి ఒక పావు ఇంచు లోపలికి పెట్టుకోవాలి నెక్ అనేది. ఎందుకంటే మనం కటింగ్ చేసిన తర్వాత ఇంకా డీప్ అనేది పెరుగుతుంది. అందుకని మార్క్ చేసిన దానికంటే లోపలికి ఒక పావు ఇంచు, ఇక్కడ చూడండి నేను నెక్ దగ్గర చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఇలా ఒక పావు ఇంచు మనం లోపలికి కట్ చేసుకున్నామంటే కుట్టిన తర్వాత అది అడ్జస్ట్ అవుతుంది. అందుకని చెప్పి కట్ చేసుకోండి ఇలా. ఎందుకంటే మనం మొత్తము ఈ మార్క్ పెట్టిన దాని మీదనే కట్ చేసామనుకోండి ఇంకా కొంచెం డీప్ అవుతుంది, అసలు బాగుండదు బ్లౌజ్ అనేది. అందుకని చెప్పి 2.5 తీసుకున్నాం కదా ఆల్రెడీ, ఒక పావు ఇంచు లోపలికి కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడు ఇక్కడ మనం క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అయితే అస్సలు మిగిలిపోవు క్లాత్ అనేది. ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ కాబట్టి సరిపోయింది, కానీ ఎల్బో హ్యాండ్స్ అయితే అస్సలు మిగలదండి క్లాత్ అనేది. 1 మీటర్లో మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఇలా ఇంతకుముందుకు పెట్టాను కదా ఒక వీడియో, అది 34 సైజే. అది కూడా వాళ్ళు ఏంటంటే ఎల్బో హ్యాండ్స్ కాబట్టి సరిపోదు, వేరే కొంచెం క్లాత్ సేమ్ ఉన్న క్లాత్ వేసాను వీటికి. ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్కు షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు మధ్య చూసుకోవాలి. ఇప్పుడు నెక్ కూడా మీకు డౌట్ ఉంటుంది కదండి, మామూలుగా ఎప్పుడైనా నెక్తో చూపిస్తున్నాను కానీ మీకు క్లారిటీగా అర్థం కాదని చెప్పి నేను ఒకసారి మళ్ళీ అయితే టేప్స్ని చూపిస్తాను. ఎందుకంటే ముందు నెక్ వచ్చేసి 6.5 అయితే ఉందండి, పైన ఖర్చుతో కలిపి 7 ఇంచెస్కి వచ్చింది. 7 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసుకున్నామంటే ఇందులో మనకి ఏ నెక్ అంటే ఆ నెక్ డ్రా చేసుకోవచ్చు. నేను లోపల నుంచి ఒక పావు ఇంచు ఇలా అయితే మార్క్ చేశాను. ఎందుకంటే ఫ్రంట్ కొంచెం లోపలికి కట్ చేయమని చెప్పారు వాళ్ళు, అందుకని ఫ్రంట్కి లోపలికి కట్ చేశాను. మామూలుగా అయితే సేమ్ కట్ చేశాను. ఇక్కడ 4 బుక్స్ల వరకు మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా. ఫ్రంట్ దగ్గర కాజాపట్టి ఉక్స్ పట్టి దగ్గర 4 బుక్స్ల వరకు మార్క్ చేసుకుని అక్కడ నుంచి 3 పాయింట్స్ కలుపుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కంప్లీట్గా వచ్చినట్టే ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను. ఇప్పటి వరకు ఈ మెథడ్ అయితే ఎవ్వరు చెప్పుండరు నాకు తెలిసి. ఎందుకంటే చాలా వరకు అంటే అందరు కటింగ్ ఒకలా ఉండదు కదండి. ఈ కటింగ్ అనేది నేనే చెప్తున్నానని నేనైతే అనుకుంటున్నానండి. ఈజీ కటింగ్ ఇది కూడా. మీకు ఎవరికైనా కటింగ్ చేసుకోవాలని అంటే బ్లౌజ్ కుట్టుకోవాలని ఉంటే నా మెథడ్ అయితే వాడండి, చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు మీరు. చూడండి నేను చెప్పానని కాదండి, మీకైతే నిజంగానే ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే 4 బుక్స్లది మెథడ్ అయితే ఎవ్వరు చెప్పుండరు. అలాగే మెయిన్ మనకి షోల్డర్ నుంచి మెయిన్ డాట్ వరకు అయితే అందరు కామన్గా చెప్తారు. మళ్ళీ ఫ్రంట్ దగ్గర కూడా ఎంతవరకు తీసుకోవాలి చంక దగ్గర కుట్ల దగ్గర అనేది అదొకటి చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది చెస్ట్ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్, అందుకని 2 ఇంచెస్ వెడల్పు 2.5 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. అలాగే స్ట్రైట్గా చంక దగ్గర డాటు కింద 1.5 ఇంచు నుంచి మార్క్ చేసుకోవాలి. నాకు రోజు కట్ చేశాను కాబట్టి అలవాటు అయిపోయిందండి. మీరైతే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ పట్టి అయితే 3 ఇంచెస్ పొడవు, 2.5 మధ్యలో డౌను, కింద పావు ఇంచు వదులుకున్న తర్వాత ఇలా 3 ఇంచెస్ పొడవు అండి, మధ్యలో 2.5, లాస్ట్కి పావు తక్కువ 3 ఇలా పెట్టుకున్నామంటే షేప్ పట్టి అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈజీ, చాలా ఈజీ షేప్ పట్టి అనేది కట్ చేయడము. ఒకసారి ఇలా కట్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, చెప్తాను. అలాగే వీడియో అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ లైక్ ఇవ్వండి. ఎందుకంటే లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి. అందులో పెద్ద ఏం లేదు. చాలా వరకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, వీడియో చూస్తున్నారు కానీ చాలా వరకు చేయట్లేదు. చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.